ఈరోజు చర్చ ఏ ప్రాతిపదికన ఎవరితో ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు అనే విషయంలో క్లారిటీ ఇవ్వాలిగా. బీజేపీ ఆల్రెడీ క్లారిటీగా ఇంతవరకు ముందుకు రాలేదు. మీరు మాత్రం ఏకపక్షంగా అయిపోయిందని చెప్తున్నారు. ఎలా కరెక్ట్. నేను మాట్లాడిన తర్వాత సార్ నేను సమాధానం చెప్పిన తర్వాత ఆయన మాట్లాడమనండి. వేణుగోపాల్ గారిని కాసేపు కట్టడి చేయండి, అప్పుడు నేను మాట్లాడతాను. కట్టడి చేయడానికి డిబేట్ కదా సార్ ఇది. చెప్పండి బొలిశెట్టి గారు. ఏ ప్రాతిపదికన మూడు పార్టీలు ఒకటైపోయారు మీరు చెప్తున్నారు. ఇంతవరకు బీజేపీ క్లారిటీ ఇవ్వలేదు కదా. 50-50 ఛాన్స్ ఉంది కదా, కలవచ్చు కలవకపోవచ్చు. ఈ రాష్ట్రం కాదండి, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదండి. లా అండ్ ఆర్డర్ పూర్తిగా నశించిపోయింది, అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో లిక్కర్ క్యాష్లో నమ్ముతారు, అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో మీరు చాలా స్వేచ్ఛగా మాట్లాడతారేంటండి? అంటే ఏంటి మా మీద తిరగబడడానికి మీకు అంత ధైర్యం ఉందా? తిరగబడతారా? స్వేచ్ఛగా మాట్లాడుతున్నారంటే ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏ ఊర్లో మాట్లాడుతున్నారు మంత్రి గారు? మీరు సినిమాటోగ్రఫీ మినిస్టర్ కదా. వెళ్ళి చూడండి, పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసు రిజిస్టర్ చేయమని చెప్పండి. ఒక పోలీస్ మధ్యలో మాట్లాడుతున్నారు సార్. ఆయనతో ప్రాబ్లం ఏంటంటే ఆయన దగ్గర సమాధానం లేదు. అయ్యిందరు చెప్పండి లా అండ్ ఆర్డర్ మీ ఊర్లో ఉందా? మీ ఊర్లో లా అండ్ ఆర్డర్ ఉందా? నేను మీ ఊరు వస్తాను, మీ ఊర్లో పోలీసులు కేసులు రిజిస్టర్ చేసుకుంటున్నారా? మీ ఊర్లో పోలీసులు కేసులు రిజిస్టర్ చేసుకోవడం లేదు. దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక ఎమ్మెల్యే చెప్తే చేస్తున్నారు. ఏం మాట్లాడతారు లా అండ్ ఆర్డర్ గురించి? మీ లా అండ్ ఆర్డర్ రాష్ట్ర ప్రభుత్వ పనితీరు అనేది ఒక సెపరేట్ అంశం అయితే మరొక అంశం. ఈ రెండు అంశాలు మరి ఒకదానికొకటి ముడిపెట్టి చూస్తే చర్చ ముందుకు సాగే పరిస్థితి లేదు. చూద్దాం ఈ రోజు ఇంతకీ అమిత్ షా చెప్పినటువంటి ఆ మాటలు, వేణుగారు అమిత్ షా చెప్పినటువంటి ఆ మాటల ఆంతర్యం ఏంటి అనేది మరికొంత క్లారిటీ రావాలి అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడమేనా? మా ఆశయం లేకపోతే లోకేష్ ముఖ్యమంత్రి చేయడమేనా? మా ఆశయం కేవలం మిమ్మల్ని అరాచకాన్ని ఆపడం, మిమ్మల్ని గద్దె దించడం. ఓకే రైట్. అమిత్ షా గారు చెప్పినటువంటి మాటల ఆంతర్యం ఏంటి అనేది స్పష్టంగా రావాలి అంటే ఇంకా ఒక 2-3 రోజులు పట్టే పరిస్థితి కనబడుతోంది. ఇంతకీ ఆయన అన్నటువంటి మాటల ఆంతర్యం ఒక వ్యక్తిని ఉద్దేశించేనా, చంద్రబాబు నాయుడు ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారా? ఇలాంటి ఒక థియరీ వైసీపీ తయారు చేస్తున్నటువంటి సందర్భంలో మరి నిజంగా వైసీపీ మాట ప్రకారం తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ సుముఖంగా లేదా, అందుకోసమే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారా? లేక ఇప్పటికే ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు మళ్ళీ తిరిగి వస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు లాంటి మిత్రులు, పాత మిత్రులు కూడా మళ్ళీ రావచ్చు అని చెప్పేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుందా? ఏం జరగబోతోంది? 1-2